మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. జోనా మరియు పెద్ద చేప. ఒకరోజు దేవుడు అమితాయ్ యొక్క కొడుకైన జోనాతో ఈ విధంగా అంటాడు. జోనా, నువ్వు నినేవేకి వెళ్ళి అక్కడి ప్రజలతో నేను వారి ప్రవర్తనతో సంతోషంగా లేనని, వాళ్ల పద్ధతిని మార్చుకోమని చెప్పమంటాడు. దేవుడు చెప్పింది విన్న జోనా ముందు సరేనంటాడు. కాని నినేవే ప్రజలు తమ శత్రువులు కనుక వారికి సహాయం చెయ్యకూడదు అని అనుకుంటాడు. అందుకే దేవుడికి కనపడకుండా దాక్కోవాలనుకుంటాడు. ఒక ఓడలో ఎక్కి దూరంగా ప్రయాణమవుతాడు. సముద్ర మధ్యలో ఒక పెద్ద తుఫాను ఏర్పడుతుంది. కెరటాలు పెద్దగా ఎగిసిపడతాయి. గాలి గట్టిగా వీస్తుంది. ఓ దేవా, మమ్మల్ని ఈ తుఫాను నుండి రక్షించు అని వేడుకుంటారు. జోనా ఓడకు అడుగుభాగంలో ఉన్నాడు. ఒకతను వచ్చి, మీరు కూడా అందరితో పాటు ఈ ఓడను రక్షించమని దేవుణ్ణి ప్రార్థించండి అని అడుగుతాడు. అప్పుడు జోనా, అసలు నా తప్పిదం వల్లనే ఈ తుఫాను మొదలైంది. దేవుని ఆజ్ఞను నేను పాటించలేదు. నన్ను ఈ సముద్రంలో పడేయండి, తుఫాను అదే ఆగిపోతుంది అంటాడు జోనా. కానీ ఆ వ్యక్తి జోనాను బయటకు పడేయడానికి ఇష్టపడ్డాడు. కానీ తుఫాను బాగా తీవ్రమవసాగింది. జోనా బయటకు వచ్చి అతనిని సముద్రంలో పడేయమని కోరతాడు. ముందు అంగీకరించని వారు తప్పక జోనాని ఆ సముద్రంలో పడేస్తారు. వెంటనే తుఫాను ఆగిపోతుంది. జోనా, దేవా, నీ ఆజ్ఞను పాటించనందుకు నాకు ఇలాగే జరగాలి అని అనుకుంటాడు. ఇంతలో ఒక పెద్ద చేప వచ్చి జోనాను మింగేస్తుంది. దాని కడుపులో జోనా 3 రోజులు 3 రాత్రులు గడిపాడు. జోనా దేవుణ్ణి ప్రార్థిస్తాడు. నన్ను క్షమించు దేవా, నాపై నీకు గల కృపకు నేను కృతజ్ఞుడను అని వేడుకుంటాడు. దేవుని ఆజ్ఞతో ఆ చేప జోనాను ఒడ్డున పడేస్తుంది. దేవుడు జోనాకు నినేవేకు వెళ్లమని తిరిగి గుర్తుచేస్తాడు. జోనా నినేవేకు వెళ్ళి అక్కడి ప్రజలతో దేవుడు వారి ప్రవర్తనతో సంతోషంగా లేడని చెప్తాడు. మీరు గనక మారకపోతే దేవుడు ఈ నగరాన్ని నాశనం చేస్తాడని చెప్తాడు. మీకు 40 రోజులు మాత్రమే సమయం ఉంది. మీరు మారకపోతే నినేవే అనేదే ఉండదు అని అలా వీధుల్లో నడుస్తూ 3 రోజుల పాటు అందరికీ ఈ విషయాన్ని చెప్తాడు. ప్రజలు దేవుని యొక్క సందేశాన్ని అర్థం చేసుకుంటారు. వారు మారతారు. దీనికి దేవుడు సంతోషిస్తాడు. వారి నగరానికి ఏమీ కాలేదు. అందరూ ఆనందంగా ఉన్నారు. కానీ జోనా తన శత్రువులకు దేవుని యొక్క కృప దక్కిందని అసూయగా విచారంగా ఉంటాడు. జోనా నిరుత్సాహంగా వెళ్ళి ఎండలో కూర్చుంటాడు. దేవుడు ఒక చెట్టుని వేగంగా ఎదిగేలా చేసి జోనాకు నీడ కల్పిస్తాడు. కాని వెంటనే దేవుడు ఆ మొక్కను వాడిపోయేటట్లు చేస్తాడు. అప్పుడు జోనా దేవుణ్ణి ఎందుకు ఈ మొక్కను ఇలా నాశనం చేశావు అని అడుగుతాడు. అప్పుడు దేవుడు, నీకు ఒక మొక్క వాడిపోతే కలిగిన బాధ ఒక నగరం నాశనమైపోతే కలగదా? నువ్వు నాశనం అవ్వాలి అని కోరుకున్న నగరంలో ఎంతోమంది చిన్నపిల్లలు, ఆడవారు ఉన్నారు. అలాగే అక్కడి ప్రజలు తమ తప్పు తెలుసుకుని పశ్చాత్తాపంలో ఉన్నారు. అది నాకు ఎంతో సంతోషం కలిగించింది అని దేవుడు చెప్పాడు. జోనా తన తప్పు తెలుసుకుని దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో, ఎంత విశాలమైందో అర్థం చేసుకున్నాడు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకా ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.